మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ వెస్ట్ గోదావరిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఒక వివాదాస్పదం అయింది. అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి దాని గురించి ఇద్దరు గొడవ పడి తలలు కూడా బదులువేయని దాని వెనక వైసీపీ ఉందని అంటున్నారు సార్, నిజమేనా అది? మామూలుగా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఏ ఫెస్టివల్ అయినా కూడా కొంతమంది ప్రమోట్ చేసుకోవడానికి దాన్ని వాడుకుంటారు. పొలిటికల్ పార్టీలైనా నాయకులైనా ఎవరైనా కూడా ప్రతి ఫెస్టివల్ని తాము ప్రమోట్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు కొంత డబ్బులు పెడతారు. నిన్ననే ఒక వీడియో చూశాను. ఎవరో ఒక అపార్ట్మెంట్ అయినా అపార్ట్మెంట్ కమిటీ ఉంటుంది కదా, వినాయక కమిటీ అధ్యక్షుడికి ఫోన్ చేసి, సార్ నాకు మీరు ప్రసాదం పంపించారు కదా, అందులో జీడిపప్పు రాలేదండి అని ఫోన్ చేస్తాడు. అతనేం అడిగాడు తెలుసా, నువ్వు ఎంత ఇచ్చావు చందా అని అడిగాడు. నేను 110 ఇచ్చాను సార్ అన్నాడు. అంతవరకు ఈయన మీరు అని మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ వినాయక కమిటీ అధ్యక్షుడు ఈ క్లయింట్ ఈ అపార్ట్మెంట్ అబ్బాయితో మీరనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఈయన 116 ఇచ్చానన్నాడు, ఆగవయ్యా, నువ్వు 116 ఇచ్చేసి నీకు జీడిపప్పు రాలేదని ఫోన్ చేస్తావా, నీకు పని పాటలేదా అని కోపం స్టార్ట్ అయింది. అంటే నువ్వు ఎంత చందా ఇస్తావు అనే దాన్ని బట్టి నీకు గౌరవం ఉంటుంది అనమాట. సో నువ్వు 100 రూపాయలు ఇస్తే 116 ఇస్తే ఒక రకమైన గౌరవం. అదే ఇతను 10,000 ఇచ్చాను అనుకో, అతను ఇంకొంత మరి సారీ సార్ నేను మళ్ళీ పంపిస్తాను ఇలా అని ఉండేవాడు. సో ఇది పాలిటిక్స్ అనమాట. కాబట్టి ఏంటంటే వినాయక అనేది భక్తి అనేది ఇక్కడ ఏం లేదండి, ఎవరికి భక్తి లేదు. ఇందాక కూడా నేను మార్నింగ్ వాకింగ్ అట్టే వెళ్ళాం నెక్లెస్ రోడ్కి, మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్తో కూడా నేను వెళ్ళాను. ఆయన ఫోటోలు తెస్తున్నాడు. ఎక్కడ అసలు భక్తి అనే ఒక ఆస్పెక్టే అక్కడ కనబడలే. అమ్మాయిలు అబ్బాయిలు డాన్సులు వేసుకుంటున్నారు, కొంతమంది బీర్లు తాగుతూ తిరుగుతున్నారు, డీజేలు రకరకాల బూత్ పాటలు పెట్టేసి ఇచ్చేస్తున్నారు. గోలగా ఉంది. మామూలుగా చెవులు హోరెత్తిపోతున్నాయి. కొన్ని వందల వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడే, ఇంకా నిమజ్జనం స్టార్ట్ కాల. అయినా నిమజ్జనం ముందు నుంచి అఫ్సల్ నిమజ్జనం ఇంకా స్టార్ట్ కాలేదు, ఇవన్నీ వెళ్తున్నాయి. సో భక్తి అనేది కాకుండా ఇది ఒక సెలబ్రేషన్ జనాలకి. ఇప్పుడు చాలా మంది లంపెన్ యూత్ ఉంటారు, వాళ్ళకి ఇది ఒక పబ్లిక్ లేక వచ్చి తమ డామినేషన్ వాళ్ళు. ఇప్పుడు మా ఫోటోగ్రాఫ్ మా ఫోటోలది ఇలా అంటున్నాడు. మామూలుగా మనల్ని అలా అనలేడు కదా వాడు. ఈ సందర్భంగా వాడు ఇట్రా మా ఫోటోది అంటున్నాడు. సో ఈయనేమో ప్రముఖ వ్యక్తి అనమాట. ఎవరు నా తోడు ఉన్న వ్యక్తి, ఈ తెలంగాణ సింబల్ తయారు చేసిన ఏలే లక్ష్మణ్ ఆయన పట్టుకొని ఓయిగి అనేది ఎవడు అనలేడు. కానీ ఈ సందర్భంగా ప్రతి పిల్లోడు కూడా అనగలడు, ఎందుకంటే వాడి సామ్రాజ్యం ఇప్పుడు. సో అలాగా ఎంజాయ్ చేస్తుంటారు. దీంట్లో ప్రమోషన్ ఎక్కడ చూసినా వాళ్ళు ఫోటోలు పెట్టుకొని అవి కూడా డిజిటల్ డిస్ప్లే పెట్టారు. ఫోటోలు ఒక్కో దాని మీద అవి మారుతా ఉన్నాయి ఫోటోలు కూడా. సో అలాగా నడుస్తుందండి. అలాగే ఇప్పుడు ఏమైందంటే వెస్ట్ గోదావరి జిల్లాలో నడపనవారిపల్లి అనే చోట దీంట్లో ఫ్లెక్సీలు వేస్తారు కదా, ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ బొమ్మలు వేశారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు దానికి డబ్బులు ఇచ్చారు. నేను ఇందాక చెప్పినట్టుగా పులిహోరలో జీడిపప్పు, నీకు డబ్బులు ఇచ్చే దాన్ని బట్టి నీకు ఎన్ని జీడిపప్పులు అనేది తేలుతుంది. నువ్వు ఎక్కువ డబ్బులు ఇస్తే నీకు జీడిపప్పు కూడా ఎక్కువ ఉంటుంది, ప్రసాదం కూడా మంచి వెరైటీ ప్రసాదం నీకు పంపిస్తారు. అవన్నీ చూస్తారు, ఎవడోడు ఎంత ఇచ్చాడు దాన్ని బట్టే నీకు రెస్పెక్ట్ కానీ ప్రసాదం కానీ ఇవన్నీ అలాట్మెంట్ ఉంటుంది. అలాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ విగ్రహాల దగ్గరికి డబ్బులు అవన్నీ కొంత వీళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలో పెట్టారు. దీంతో అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని ఎనిమిగా భావించే పరిస్థితి వచ్చేసింది తెలుగుదేశం. అది లేటెస్ట్గా మనకి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపూర్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ని బూతులు తిడుతూ, వాళ్ళ అమ్మని బూతులు తిడుతూ, బుడ్డప్ప గిరిగాడు లం డాష్ ఇవన్నీ తిడుతూ, నేను వాడి సినిమాని ఆడనివ్వను అని ఓపెన్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని బెదిరిస్తూ వచ్చిన ఆడియో బయటకు వచ్చిన తర్వాత అతని మీద ఏ రకమైన చర్య తీసుకోలేదు. పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనికి మీద నిరసన తెలియజేయడానికి కూడా ప్రయత్నిస్తే ఎక్కడ వాళ్ళని నిరసన తెలియనివ్వలేదు. చివరికి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పెట్టుకోవాలని పరిస్థితి ఏర్పడింది. అంటే క్లియర్గా ఎన్టీఆర్ని ఎనిమిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కానీ లోకేష్ గారిని డిక్లేర్ చేసేసారు. అంటే ఎన్టీఆర్ని ఎవడేమన్నా అన్నా మేము ఏ రకమైన చర్య తీసుకోము, ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎవరైనా
నిరసన తెలియజేయను, అలో చేయము అంటే ఎన్టీఆర్ ఈజ్ అవర్ ఎనిమీ అని డిక్లేర్ చేసేసారు వాళ్ళు. అది వాళ్ళ స్టాండ్, మంచో చెడు. దాంతో ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే తెలుగుదేశం కేడర్కి శ్రేణులకంతా ఎన్టీఆర్ని మనం ఓన్ చేసుకోకూడదు. తెలుగుదేశం రాజకీయంగా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేయకూడదు, జూనియర్ ఎన్టీఆర్ని ప్రమోట్ చేయకూడదు అనేది వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఏమైందంటే ఈ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళని కొట్టడం మొదలుపెట్టారు. దాంతో తలలు పగలు కొట్టుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ దీని వెనక వైసీపీ కూడా ఉందని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే వైసీపీ ఎలా ప్లాన్ చేస్తుంటుందంటే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవలు పెట్టడానికి నిరంతరం ట్రై చేశారు 5 ఏళ్లుగా. పవన్ కళ్యాణ్ అన్యాయం జరిగిపోతుంది, జనసేన వాళ్ళు మీరు కూలీలు మారి జెండా కూలీలు అని రకరకాలుగా వాళ్ళని రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. ఎందుకంటే కమ్మ కాపు కాంబినేషన్ అనేది కలిస్తే మనం ఓడిపోతాం అనేది భయం అయితే ముందు నుంచి ఉంది. అది జగన్ దగ్గర నుంచి అందరూ చేశారు, కానీ అది రివర్స్ కొట్టింది, వర్కౌట్ అవ్వలే. ఆ తర్వాత ఎన్టీఆర్ని తెలుగుదేశం నుంచి దూరం చేయడానికి కూడా వైసీపీ ముందు నుంచి ట్రై చేసింది. ఎక్కడ చంద్రబాబు పోయినా కొంతమందిని ఫ్యాన్స్ ఎగదోలి జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని, జూనియర్ ఎన్టీఆర్ రా మాకు కావాలని ఇలాగా ఇబ్బంది పెట్టడం అనేది మనం చూసాం. అట్లాగే చంద్రబాబు సమావేశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే లోకేష్ వెళ్ళినప్పుడు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేశారు. సో ఈవెన్ యువగలంలో కూడా ప్రతి చోట జూనియర్ ఎన్టీఆర్ రావాలని చివరికి అప్పుడు లోకేష్ కూడా నేను కూడా ఆహ్వానిస్తున్నాను అనాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యం ఉంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ వైపు చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ 2009లో ప్రచారానికి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవ్వడం, మళ్ళీ అక్కడ నుంచి చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత లోకేష్ ఎప్పుడైతే రంగంలోకి వచ్చాడో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. తన కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తాడా, లేకపోతే నందమూరి ఫ్యామిలీలో పెద్ద ఎన్టీఆర్ లాగా ఉండే జూనియర్ ఎన్టీఆర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇతనేమో కొత్తగా వచ్చిన వ్యక్తి కొడుకు, ఇతనేమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, మంచి మాటకారి, ఉపన్యాసాలు ఇవ్వగలదు, సినిమా గ్లామర్ ఉంది. అబ్బాయికి అప్పట్లో ఏమీ లేదు, పప్పు అనేవాళ్ళు, బాడీ ఫిజికల్గా ఫిట్గా లేడు, మంచిగా తెలుగు మాట్లాడే పరిస్థితి లేదు, నాయకత్వ లక్షణాలు లేవు, ఎందుకంటే అనుభవం లేదు. కాబట్టి ఆల్రెడీ చంద్రబాబుకు ఒక రకమైన భయం ఏర్పడింది, ఇన్సెక్యూరిటీ. జూనియర్ ఎన్టీఆర్ ఉంటే మనోడు రాలేడు, అందుకని పక్కన పెట్టాడు. అది చంద్రబాబు యాంగిల్లో అది కరెక్టే. సో ఈ లోపల అతను ఎవాల్వ్ అయ్యాడు, నాయకుడిగా ఎదిగాడు, యువగలంలో దీంట్లో ఫిజికల్ ఫిట్నెస్ వచ్చింది. సో ఒక నాయకత్వ స్థానంలోకి వచ్చాడు, గవర్నెన్స్ లో కూడా యాక్టివ్గా ఇవాళ తానే ముఖ్యమంత్రి లాగా చేయగలుగుతున్నాడు. అతను ఒక రాజకీయ నాయకుడిగా ఫుల్ టైం రాజకీయ నాయకుడు ఎవాల్వ్ అయ్యాడు. ఎవరు? లోకేష్. ఇప్పుడు వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్ అవసరంలా, పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ ఇంకా నమ్మకంగా ఉన్నాడు, అతనేమి సీఎం పోటీకి రావట్లేదు. ఇంకా 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అంటున్నాడు, పొత్తు 15 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుందని నిన్న కూడా చెప్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి కావాల్సింది మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ మనతోనే ఉంటాడు అనేది వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావడం వల్ల వాళ్ళకి కొత్తగా ఏమీ ఒరిగేది ఏమీ లేదు. సో అందుకని వాళ్ళు ఏంటంటే పైగా జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీ ఉపయోగిస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఖండించలేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా కనీసం ఏదో మొక్కుబడిగా చెప్పాడు తప్ప అసలు దాని మీద ఏమి మాట్లాడడం కానీ, ఒకసారి ఆయన పోయి కలవడం కానీ ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఎంత స్పందించాడో మనం చూసాం. రోడ్లో పడుకున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం. అందుకనే చంద్రబాబు ఎవరికి ఇవ్వనంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అని కూడా పవన్ కళ్యాణ్ బిహేవియర్ కూడా ఉంది. అంటే ఒక క్రైసిస్ సమయంలో నిలబడడం అనేదే మనకి ఎప్పుడైనా కూడా ఆ వ్యక్తి క్యారెక్టర్ తెలుస్తుంది. అందువల్ల వాళ్ళు ఇచ్చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఎప్పుడు కూడా ఇచ్చేయట్లేదు, శత జయంతి సందర్భంగా గెస్ట్గా పిలిచినా రాలేదు. సో క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతోనూ తెలుగుదేశంతోనూ దూరంగా ఉండదలుచుకున్నాడు. వైసీపీ తను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చాడు క్లియర్గా. సో అలాంటప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు సహిస్తారు? సో తెలుగుదేశం వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అవ్వాలి, అంటే తను దీన్ని ఎలా ఎదుర్కోవాలి. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇది లాసే. కాకపోతే ఇతను చేసిన స్ట్రాటజీలు అతను వైసీపీ ఉపయోగించుకున్నప్పుడు ఖండించి ఉండాలి. నాది తెలుగుదేశం బ్లడ్డే, నేను చంద్రబాబు గారు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు రెడీగా వెళ్తాను, నన్ను ఉపయోగించుకోవడం మీరు మానండి, నాకు వైసీపీ సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చుంటే ఎంతో కొంత వీళ్ళు సాఫ్ట్ కార్నర్ ఉండేది.
అట్లాగే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్ స్పందించి ఉండాలి. అది తను చేయలేదు. మరి అంత ముందు చూపు లేదా, లేకపోతే వీళ్ళు ఈ స్థాయికి వెళ్ళి తన సినిమానే దెబ్బ కొడతారని ఆలోచించలేదా, లేదు ఏదైతే అది అయిందో అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నాడో తెలియదు. మరి జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాటజీస్ ఏంటి అనేది. ఏదేమైనా దాని రిఫ్లెక్షనే ఇవాళ కూడా వినాయక చవితి రోజు ఫ్లెక్సీలు పెట్టడం వల్ల తలలు బొగలు కొట్టుకోవడం. ఫ్యాన్స్ అనవసరం అని చెప్తున్నాను. ఫ్యాన్స్ ఈ రాజకీయాల్లో మీరెందుకు తలలు బొగలు కొట్టుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్ ఏమైతే మీకు వచ్చే ఉరిగేది సినిమాలు చూడండి ఇష్టం ఉంటే ఎంతవరకే కానీ ఈ రాజకీయ దీంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళు తలలు బొగలు కొట్టుకొని వీళ్ళు ప్రాణాలు అర్పించి సాధించేది ఏమి ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.